హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు ఈ గేమ్ ఏంటంటే మీ అందరు తెలిసే ఉంటుంది. ఆడొక ప్రెసిడెంట్ ఉంటాడు, వాడిని కాపాడాలి. చాలా సింపులే, బట్ ఆడాలి కదా. ఓకే, స్టార్ట్ చేసేసే గేము. ఒక ఆల్రెడీ కాపాడినా ఆయన ఒక్క హెడ్ షాట్ ఇచ్చినా అయిపోయిందనమాట. ఫస్ట్ లెవెల్ అనమాట ఇదైతే. లెవెల్ అని కాదు, వస్తుంది అట్లా. ఇప్పుడు ఒక లెవెల్ ఆడాలంటే 2 వేయాలంట, అట్లా చూసేసిండు. ఓకే, మళ్ళీ ఒకసారి అయితే బతికిండు, బట్ అని చంపేయాలి కదా. ఇంకొకటి ఇచ్చిండు అలానే. చూద్దాం ఎట్లా. ఎస్, అటు జస్ట్ కాపాడినాం. వాడు చూడండి అంత కష్టపడి కాపాడుతా టైంలో వాచ్ చూసుకుంటుండు. వాచ్లో టైం చూసుకుంటుండు. దూరకైపోయింది. ఇంక హెడ్ షాట్ ఇచ్చేద్దాం. ఇద్దరికైతే హెడ్ షాట్ ఇచ్చేసిన. హెల్మెట్ అంట, టీకే వీడియో అంటుంది. ఎప్పుడు ఒక యాడ్ చూపెడుతుంది, అది రాదని మళ్ళీ ఇంకో యాడ్ చూపెడుతుంది, అప్పుడు ఇస్తాడు హెల్మెట్. అంతా కూడా కొద్దు కదా. సరే, మళ్ళీ ఒకసారి ఈసారి వీళ్ళు నూకి వాడేద్దాం. ఊక టైం చూసుకుంటాడు. షట్, మిస్ అయ్యింది గాయ్స్. ఓకే, ఇంకో ఛాన్స్ ఉంది మనకి. ఇంకా 3 ఛాన్సులు ఉన్నాయి. ఏముంది బాధ, చైర్ తగిలేసరికి కొంచెం అట్లా. మళ్ళీ మిస్ అయింది అక్కడ, చైర్ ఫాల్ట్. ఓకే, హిట్ తీసుకుందాం. ఫస్ట్ టైం కదా, ఇప్పుడే కాబట్టి అది ఆ లెవెల్లో ఉంటుంది. షట్, మిస్టేక్లో అయితే తాకింది. అది మీరు ఏమనుకోవద్దు. ఎస్, చెప్పిన మిస్టేక్లో తాకిందని, అదేదో చేయబోతుండే. ఎస్, ఓకే, మ్యాచ్ అయితే అయిపోయింది. బతికిపోయిందా? ఎస్, సక్సెస్ఫుల్గా కాపాడేసాం. అసలు మళ్ళీ షూట్ చేసి చూద్దాం. అది ఇప్పుడు చూసుకో వాట్సాప్ టైం. వాట్సాప్ టైం చూసుకుంటుంది కదా గాయ్స్. అంతే అట్లా చేసాం. ఇంకోసారి ఈసారి షట్, కాలు తగిలింది. దాన్ని తగిలడం వల్ల తగిలినప్పటికీ బాడీ గార్డ్ని అయితే వాళ్ళ నుంచి అయితే చేయగలిగిండు, బట్ ఓడిపోయింది. ఓకే, ఏం చేస్తాం చెప్పండి, ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. ఇది మళ్ళీ ఫస్ట్కి ఆడమంటుంది. ఏం చేద్దాం, ఫస్ట్ హిట్ తీసుకున్నాం కదా. ఎస్, ఓకే, టర్న్ హిట్ తీసుకున్నాం అయితే ఇప్పుడు అయిపోయింది. ఫస్ట్ మళ్ళీ ఫస్ట్ అన్నట్టు. ఓకే, ఈసారి నేను టైం చూసుకో తర్వాత అయిపోయింది. టైం చూసుకోను. ఓకే గైస్, ఈసారి అయితే కాలికి దాకి బౌన్స్ కాకుండా చూసుకుందాం. ప్లీజ్ కాకా. షట్ గైస్, ఇక్కడ వచ్చారు ఇట్లా అయిపోతుంది. ఏం చూద్దాం ఈసారి అవుతుందేమో. కమాన్ కావాలి. అయ్యో, ఇప్పుడు వచ్చారు. అదే ఇక్కడ తాకడం వల్ల ఇట్లా అయిపోతుంది. ఓకే, బట్ కాపాడేసింది ఫైనల్లా. హెడ్ షాట్. హెడ్ టైంపాస్ కాలుద్దాం ఒకటి, మళ్ళీ ఎక్కిద్దాం. ఎస్, కింద వచ్చింది. 2 బుల్లెట్స్ ఉన్నావు. ఓకే, థ్యాంక్స్. వచ్చేసింది. ఓకే, బోనస్ లెవెల్ అంట. లెవెల్ అయిపోయిందని అర్థం. ఆడు బోనస్ లెవెల్ ఇచ్చిన ప్రచారం లెవెల్ అయిపోయిందని అర్థం చేసుకోవాలి. ఇది ఏదో గ్లాస్ బిల్డింగ్ అన్న, గ్లాస్ లోపల పెట్టింది. సరే, ఓడపాడు. షట్. కూల్ మ్యాన్. అరే, కార్లను గుద్దలేవురా మనుషుని గుద్దాలి. ఎన్నిసార్లు చెప్పాలి? ఆడేది నేనే అనుకోండి. తప్పు మన మీద రావు, దాని మీద నోకేయాలి. యాస్ గాయ్స్, ఫైనల్లీ. ఓకే, డన్. చూసుకుందాం మళ్ళీ ఒక్కసారి. ఎస్, హెడ్ షాట్ అయితే ఇచ్చేసినాం. హెడ్ షాట్ ఇద్దామా? హెడ్ షాట్ ఇచ్చేసినాం. హెడ్ షాట్ ఇవ్వడంలో మనమే తోపు, కాలవడంలో మజా వస్తుంది కాపాడడం కన్నా. అంతైనా ఉంటుందిలేండి గైస్. చెప్పడం మర్చిపోయినా, ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేరు. ఏందో మరి, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. 99% సబ్స్క్రైబ్ చేయకుండా చేస్తుంది. కొంచెం వ్యూస్ తర్వాత కొంచెం సబ్స్క్రైబు, లైకు, కామెంటు చేయండి. నేను ఇంకా మైన్క్రాఫ్ట్ గేమ్ ఇట్లాంటివి కూడా ఆడదాం అనుకుంటా. తెలుసు కదా మైన్క్రాఫ్ట్. ఓకే, ఎస్, కాపాడేసా. కాపాడలే. షట్ మ్యాన్. ఓకే, సడన్ బాల్ ఏమో మేబీ. చూసారా గైస్, వేరే లెవెల్లో షూట్ కేసు చేస్తే అట్లా ఉంటుంది మనతోటి. కొంచెం కష్టమైంది ఇది. ఆడ బీరో లాకర్ అటు సైడ్ ఏమంటారు నాకు అంత ఐడియా లేదు. తను అటు సైడ్ ఉన్నాడు. ఓకే, అండ్ కుదురుతోనే అయితే అస్సలే కదులుతలేదు. అనవసరంగా వాడైతే వేస్ట్ చేసిన. ఏం చేద్దాం చెప్పండి,
కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని ట్రై చేసిన, బట్ పప్పులో కాలేసిన. ఏం చేద్దాం, కమాన్, ఈసారి నాకు తెలిసి వర్కౌట్ అయిపోవాలి. బట్ వాడు ఇచ్చాడు విడేసిన. ఓకే, మనం మాత్రం ఏం చేస్తాం చెప్పండి, అన్నీ అవుతూ ఉంటాయి. బట్ వీ కెనాట్ డూ ఎనీథింగ్. ట్రై చేస్తున్నా, నా డౌట్. ఎందుకంటే నా డౌట్ నిజమే. కనీసం అది బౌన్స్ అయ్యి అని దాటినా బాగుంది. ఆయన ఎటైతే లేండి, బౌన్స్ ఎటైనా వాళ్ళని మన మీదకి పడాలి తప్ప ఏం ఆప్షనే లేదు గైస్. ఏమో బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఏమనుకోకండి గైస్. నాకు ఎందుకో కాపాడుతా అనిపిస్తుంది. ఇంకోటి చేసినాం కాబట్టి ఎస్ గైస్, కాపాడేసాం. గైస్ సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఆప్షన్ సరిగ్గా దగ్గర ఉన్నాం మనము మంచిగా. ఓహోహో ఇన్నో గైస్, మళ్ళా పోయింది. ఇంకొంచెం కష్టమైన లెవెలే, నాకు చాలా కోపం వచ్చేస్తుంది. ఏం చేయలేం, ఇంత కోపం వచ్చింది. గైస్ సక్సెస్ఫుల్ అయింది, బట్ సీసీ కెమెరా వలిగిపోయింది. మనమే దొంగనంటే సరే, ఏముంది ఒక్కొక్కసారి అవుతూ ఉంటాయి. నా తెలిసి కెమెరా తాకాలి, తాకి. ఓ కాల్చినాక వాడిని ఎంత గుర్తుతో ఏం లాభం, వాడు చంపేసిన లాభం లేదు అని కాల్చిన. ఎందుకంటే ఆల్రెడీ మన అక్కడ అండ్ ప్రెసిడెంట్ చచ్చిపోయింది. సక్సెస్ఫుల్ వచ్చాడు. చూద్దాం నీ వల్ల ఇంకో కాన్సెప్ట్ చచ్చిపోయిండ్రు. అంత వద్దులేండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ హెల్మెట్ నేను అనుకున్నా అసలు వీడు ఏదో ఒక యాడ్ చూడమంటాడండి. స్కిప్ చేసేద్దాం మనం, లీవ్ ఇప్పుడే వదిలేద్దాం. నో థ్యాంక్స్, డన్. కామెంట్ చేయండి నెక్స్ట్ ఏం ఆడదాం అనుకుంటున్నాము, ఏంది అనుకుంటారు. నేనైతే మైండ్ క్రాఫ్ట్ అని చెప్పి అనుకుంటున్నా, చూద్దాం. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం పక్కా ఆడతాం మైండ్ క్రాఫ్ట్, 100% ఆడతాం మైండ్ క్రాఫ్ట్. అయితే మైండ్ క్రాఫ్ట్ మీరు సపోర్ట్ చేయట్లేరు, ఎందుకంటే అసలు సబ్స్క్రైబే చేయట్లేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా చాలా గేమ్స్ ఆడదాం. రోజు ఒక వీడియో, రోజు 2-3 వీడియోలు పెట్టేద్దాం. ప్రతిసారి కొట్టేస్తాం గైస్, కాపాడలేకపోతున్నాం. ఏందో ఏమో చూద్దాం ఈసారి వస్తుందో. ఎస్ గైస్, సక్సెస్ఫుల్ అయిపోయింది. ఏం చేద్దాం, నాకు డౌట్ అయ్యాడు. ఓహో ఒకటి స్పెట్టిండు, ఒకటి పట్టుకుండు. అయినా బుల్లెట్లే మన బఠానీ గింజలా మింగేనికి, కానీ మన బాడీ గార్డ్ మింగేస్తాడు 2 బుల్లెట్లు 3 బుల్లెట్లు కూడా. చచ్చిపోతాడు అనుకోండి ఆఫ్ కోర్స్, బట్ అలా బతుకొస్తాడు నెక్స్ట్ డే అట్లా. అది ఎట్లా అంటే అదే గేమ్ మహిమ ఆఫ్ కోర్స్. అరే ఏంటిది గైస్, అది హెల్మెట్ జాకెటా? ఐ థింక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అది. ఓకే, అయినా వాడికి ఎందుకు గైస్, ఎట్లాగో చచ్చిపోతూనే ఉంటాం. నెక్స్ట్ మళ్ళీ వాడే అపియర్ ఇస్తాడు. ఇంకేముంది వాడికి జాకెట్తో బుల్లెట్ ప్రూఫ్లతో పని. గైస్ పక్కా తప్పించా. ఏంది ఇద్దరు చచ్చిపోయారు, అని తప్పించడానికి చచ్చిపోయాడు అనుకుంటా మేబీ. ఇలా బతుకుతాడు, అదేదో ప్రెసిడెంట్ కూడా ఒకసారి ఓడిపోయినా ఇంకోసారి బతుకుతాడు. 100% కాదు ఇది, నేను అనుకున్నా. అయిపోయింది పడు. బోర్డింగ్లోకి ఎట్లా వెళ్ళిపోయాడు, నాకు వెనుకున్న బోర్డులోకి ఎట్లా వెళ్ళిపోయాడు మేబీ. జస్ట్ మళ్ళీ వెళ్ళిపోయాడు. తలకాయలు ఉంది, బాడీ బయట ఉంది. ఎందుకు వేసేది. యాస్ అయిపోయింది, మన బాడీ గార్డ్ చచ్చిపోయింది. పర్లేదు లేండి, కమాన్. నాకు డౌటే బౌన్స్ అయ్యే అవకాశం ఉంది, తాకే అవకాశం. మళ్ళీ వెళ్ళిపోయింది గైస్. అని హెడ్ వెనుకున్న బోట్లకి. ఏంది గైస్ ఇది, అసలు ఏంది గైస్ ఇది. ఓకే డన్ గైస్. అమ్మ బతికినాం, మామూలు కాదు అసలు. ఏంది నువ్వు టైం తీసుకుంటావు ఏంద్రా అంత కష్టపడి కాపాడితే గైస్. ప్రెసిడెంటే అనుకోండి, బట్ అంత కష్టపడి కాపాడినప్పుడు ఏదో పెద్ద రాకెట్ లాస్ట్ అనుకుంటా, రాకెట్ బ్లాస్ట్. అంత కష్టపడి కాపాడితే ఇట్లా చూసుకుంటే సింపుల్గా టైం ఎంత అయింది అని తెలుస్తలేదు. ఏంది నేను కాపాడింది. బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ ఏమనుకోకండి. ఏందిగా వేసేది, అస్సలు దారుణంగా ఉంది, ఇంత దారుణమో. బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ అడ్జస్ట్ చేసుకోండి. సరే మళ్ళీ స్టార్ట్ చేద్దాం.
సరే మళ్ళీ మనకున్న అలవాటు అవన్నీ అప్డేట్ చేయాలంటే గైస్ ఇప్పుడైతే ప్రస్తుతానికి కొంచెం కష్టమైన లెవెలే. ఓకే నో ఎస్ సక్సెస్ అయిపోయింది. సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ సక్సెస్ కాలే. ఏదైతే బుల్లెట్ ఫాస్ట్ సక్సెస్ అయింది. నాకు దాని లెవెల్ ఫస్ట్ అవుతుంది కదా ఇప్పుడు అర్థమైంది. ఓకే అదైతే కొంచెం ఇట్లా జరిగితే దాటిస్తుంది దాని లెవెల్. ఐ మీన్ దాని టిక్ హెడ్ ఓకే బట్ ఈ బోనస్ ఒకసారి వచ్చి డిస్కషన్ ఎంత బోనస్ ఇష్టం మాత్రం అసలు తీసుకోవద్దు కదా. పెద్ద బోనస్లో పెట్టాలి ఇక గైస్. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. నెక్స్ట్ మైన్క్రాఫ్ట్ ఇట్లాంటివి చాలా ఆడేద్దాం. ఓకే అంటున్నా ఇది కొంచెం కష్టమైన లెవెలే గైస్. ఇది కాదు గైస్ చాలా టైం తీసుకుంది నాకైతే. బా ఇది ఇక ఏంది గైస్ అసలు. ఓకే ఓకే ఓ నో గైస్ నో సగం బాడీ వెళ్ళిపోయింది బోర్డు లోపలికి. నాకు అర్థం కాలే మరి అదేందో బట్ వెళ్ళిపోయింది అంతే. ఎస్ యా టోటల్ ఆల్మోస్ట్ ఓన్లీ లెగ్స్ ఒకటి బయట మిగిలిపోయి మిగతా లోపలికి వెళ్ళిపోయింది. సరే ఉంటుంది అండి మ్యాజికా. చూడండి గైస్ ఏమనుకుంటున్నాను నేను పవర్ ఇట్లా సూపర్ మ్యాన్ నీకు టేస్ట్ ఇట్లా వెనకకు వస్తాయి. సూపర్ మ్యాన్ నాకు అర్థం కాలే ఫస్ట్, తర్వాత అర్థమైంది అది ఒక బాంబ్ బ్లాస్ట్. అది 2-3 టైమ్స్ ట్రై చేసినాక అప్పుడు అర్థమైంది ఏంటంటే అది బ్లాస్ట్ అయితే మనం దానికి అడ్డుకోవాలి. ప్రెసిడెంట్ 100 లాభం లేదని. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనేం కాదు ఇది నెక్స్ట్ టైం లాస్ట్. నో గైస్ ఇంకొకటే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఆడాలి. ఛాన్స్ ఫెయిల్ అయితే చూద్దాం. ఈ ఛాన్స్ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఆడాలి. మేబీ ఇంటికి కూడా ట్రై చేసినా బట్ ఎర్రర్ చెప్పింది అది. ఓ నో గైస్ మళ్ళీ ఫస్ట్కి వెళ్ళి ఆడాలి గైస్. ఏంది గైస్ ఇది నో మోర్ ట్రైస్ అంట. చూడండి గైస్ సర్లేండి మళ్ళీ సర్లేండి. డైలాగ్ ఉంటుంది ఏదో డైలాగ్ ఏమి వేయనుకోండి ఆఫ్ కోర్స్. ఓకే కమాన్ ప్లీజ్ 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 యాస్ సేవ్ అయిపోయాను. నువ్వు టైం చూసుకో అనుకున్నా నువ్వు టైం చూసుకోవాలి. ఏం పని ఉంది టైం చూడడం తప్ప. చూసుకో ఇప్పుడు టైం చూసుకో. ఎందుకు అంత మెల్లగా ఇస్తున్నావు? మెల్లగా కూల్. ఓ నో నాకు డౌటే ఇక నాకు డౌటే. ఏదో చాలా ట్రయల్స్ అయిపోయినాయి. సో ఆపేసి వీడియో నాకు ఎంత లాంగ్ అయిపోతుంది. చాలా లాంగ్ ట్రై అయిన తర్వాత నా వల్ల కాలేదు. ఓకే గైస్ నేను వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకున్నాను బట్ వీడియోని ఎండ్ చేసే టైంలో అదైతే వచ్చింది. అక్కడ బతికాను ఇక వీడియోని ఎండ్ చేసేద్దాం అనుకున్న టైంలో కూడా అక్కడ ఛాన్స్ వచ్చింది నాకు. బట్ ఓకే మీరు సబ్స్క్రైబ్ చేశారనుకుంటా మేబీ దానివల్ల కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీరు. అయిపోయింది గైస్ వీడియోని అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నా. చెప్పండి వీడియో ఎలా ఉన్నా అని కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏది చెయ్యాలో కూడా కామెంట్